మొగ్గ అంటే తెలుగులో స్టార్ అనేసి అని పిలుస్తారు. ఇది ఒక సుగంధ ద్రవ్యం. ఇది నక్షత్రం ఆకారంలో ఉంటుంది. దీనిని వంటలలో ఉపయోగిస్తారు. ఇది నక్షత్రం ఆకారంలో ఉండే ఒక ఫలం. దీనిని తెలుగులో అనాస పువ్వు లేదా చక్రీ మొగ్గ అని కూడా పిలుస్తారు. ఇది సాధారణంగా భారతీయ చైనీస్ వంటలలో ఉపయోగిస్తారు. దీని రుచి తీపిగా మసాలాగా ఉంటుంది. అనాస పువ్వు సాధారణంగా బిర్యానీ, మాంసాహార వంటలలో వాడతారు. ఇది ఆహారానికి మంచి వాసన, రుచిని ఇస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు మరియు ఖనిజాలు ఉన్నాయి. ఇవి శ్వాసకోశ సమస్యలు, జీర్ణ సమస్యలు, కీళ్ల నొప్పులు వంటి వాటికి ఉపశమనం కలిగిస్తాయి. అనాస పువ్వులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇది జలుబు, దగ్గు వంటి వాటికి కూడా సహాయపడుతుంది. బిర్యానీ, మసాలా కూరల్లో లవంగం, దాల్చిన చెక్క, యాలకులతో పాటు స్టార్ మొగ్గ వేస్తాం. ఇది వంటకాలకు పరిమళాన్ని ఇవ్వడమే కాదు, ఆరోగ్యపరంగానూ మేలు చేస్తుంది. స్టార్ మొగ్గలో యాంటీఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉన్నాయి. జలుబు, దగ్గు, జ్వరాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. డయేరియాను తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని క్రమబద్ధం చేస్తుంది. బరువు తగ్గేందుకు తోడ్పడుతుంది. అలసటను పోగొట్టి ఉత్సాహాన్ని అందిస్తుంది. ఒత్తిడి, ఆందోళనలను తగ్గిస్తుంది. మూత్రనాళాలు, చెవికి సంబంధించిన ఇన్ఫెక్షన్లు రాకుండా నివారిస్తుంది. ఇది యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. ఇన్సోమ్నియాతో బాధపడుతున్న వారికి ఇది దివ్య ఔషధం. ఒక స్టార్ మొగ్గను కొంతసేపు నీళ్లలో నానబెట్టి దాన్ని తీసేసి ఆ నీళ్లు తాగటం వల్ల హాయిగా నిద్రపడుతుంది. జీర్ణ ప్రక్రియ సాఫీగా పనిచేస్తుంది. అరుగుదల సమస్య ఉత్పన్నం కాదు. సూప్, టీ, ఫ్రైడ్ రైస్, కూర, సలాడ్, స్వీట్లు, బేకరీ వంటకాల్లో దీన్ని ఉపయోగిస్తారు. స్టార్ మొగ్గలు కొనేటప్పుడు నాణ్యమైన రకాన్ని మాత్రమే ఎంచుకోవాలి. అలాగే అతి తక్కువ మోతాదులో తీసుకోవాలి. మేలైన రకం కాకుండా ఎక్కువ మోతాదులో వాడిన ప్రమాదమని గుర్తుంచుకోవాలి. ఇదే ఇందులో దాగిన ఘోర రహస్యం. సున్నితమైన ఈ అనాస మొగ్గ వినియోగంలో తగిన జాగ్రత్తలు తీసుకుని వండకపోతే మాత్రం దీంతో ప్రమాదమే. దీనికి గర్భిణీ స్త్రీలు దూరంగా ఉండటం మంచిది.